హాయ్ అండి అందరికీ. భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించే వారికి భయం ఉంటుంది. గతం గురించి ఎక్కువగా ఆలోచించే వారికి బాధ ఉంటుంది. వర్తమానంలో జీవించే వారికి అయితే ఆనందం ఉంటుంది. ఏది కావాలో నువ్వే నిర్ణయించుకో. పిల్లల లంచ్ బాక్స్కి ఏ కర్రీ ప్రిపేర్ చేసినా తినని పిల్లలకి రెగ్యులర్గా మనం పెట్టే ఎగ్ రైస్ కానీ, కోడ్ రైస్ కానీ, తాలింపు అన్నం కానీ ఇలాంటివి కాకుండా క్యారెట్ రైస్, కోకోనట్ రైస్, పాలక్ రైస్, పుదీనా రైస్, కొరియండర్ రైస్, అలాగే ఎగ్ కీమా రైస్, బీట్రూట్ రైస్ ఇలాంటివి అయితే పెట్టండి. హెల్త్గా చాలా మంచిది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ మన ఛానల్లో ఉన్నాయి. ఎవరైనా కావాలంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ప్రిపేర్ చేసి మీ పిల్లల లంచ్ బాక్స్కి అయితే పెట్టండి. బీట్రూట్ అంటే ఇష్టం ఉన్న పిల్లల కన్నా ఇష్టం లేని పిల్లలే ఎక్కువగా ఉంటారు. కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకే కాదండి పెద్దవాళ్ళకి కూడా నచ్చుతుంది. సో దీనికోసం ముందుగా బీట్రూట్ తురుముకొని అయితే పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసాక కొద్దిగా పోపులు అలాగే జీలకర్ర వేసుకొని వేగిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకొని వేగాక కొద్దిగా టమాటీలు, కరివేపాకు వేసుకొని వేగాక బీట్రూట్ని తురిమే అయితే వేసుకోండి, ముక్కలు అయితే వేయకండి, పిల్లలు పక్కన పెట్టేస్తూ ఉంటారు. బీట్రూట్ తరుగు వేసి వేగాక తగినంత సాల్ట్, కారం, గరం మసాలా వేసి రైస్ని కూడా వేసుకుంటే బీట్రూట్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేసి ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. టాటా, బాయ్ బాయ్.